వెజ్ దమ్ బిర్యానీ ఇంట్లో ఉండే నార్మల్ రైస్ తోడైనా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చాలా బాగా కుదురుతుంది. నేను జై శ్రీరామ్ బియ్యం వాడాను. ఫస్ట్ అయితే టమాటాని 3 టమాటాలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కాడలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే అల్లం వెల్లుల్లి కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లి నూనె వేడయ్యాక పన్నీర్ ముక్కల్ని 250 గ్రాములు వేయించుకోవాలి. రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇది స్టవ్ చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే పన్నీర్ ముక్కలు తొందరగా అడుగంటుతాయి గంజుకి. ఇలా రంగు మారాక ఆయిల్ నుండి తీసేయాలి. ఆయిల్ నుండి తీసేసాక అదే ఆయిల్లో సాజీరా, లవంగాలు, చెక్క, ఇలాచి, స్టార్ అనాస్, బిర్యానాకు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలాచీలు ఎక్కువగా వేస్తే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా రంగు మారాక క్యారెట్ ముక్కలు పొట్టు తీసేసుకొని సన్నంగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డ పొట్టు తీసేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 4 కట్ చేసి వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం మంట పైన ఈ కూరగాయలన్నీ మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందాక పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతలోపు ఎసరు పెట్టుకోవాలి రైస్కి. ఎసరులో అన్ని మసాలాలు వేసుకోవాలి. వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మిర్చి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని నీళ్ళని మరగనించాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి అడగంటకుండా. తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికాక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మసాలా పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు, వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నిమ్మకాయ రసం వేసుకోవాలి. నేను 2 నిమ్మకాయలు వాడాను. ఒక నిమ్మకాయ రసం ఎసరులోకి, ఒక నిమ్మకాయ రసం ఇందులోకి. తర్వాత 250 గ్రాముల పెరుగు వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. మరిగే నీటిని కొద్దిగా ఇందులో వేసుకోవాలి. అప్పుడు బిర్యానీ మంచి పొడిగా మంచిగా వస్తుంది. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందాక వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత జై శ్రీరామ్ బియ్యం మంచిగా 3 సార్లు కడిగి శుభ్రంగా నీళ్ళు వంపుకొని మంచినీళ్ళు పోసుకొని ఒక అర్ధగంట నానబెట్టుకున్నాను. ఇలా ఎసరు వచ్చాక ఈ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. నానిన బియ్యాన్ని వేసుకొని
ఒక 70% ఉడకాలి అన్నం. బియ్యం నేను 3 గ్లాసులు వాడాను. ఇలా ఒక 70% ఉడికాక ఇలా ఒకసారి ఒత్తి చూసుకోవాలి రైస్ని, పలుకు మీద ఉందా ఉడికిందా లేదా అని. ఒక 70% ఉడికిపోయింది. వడగట్టుకోవాలి. వడగట్టుకొని లేయర్గా వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ వేసుకున్నాక పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మంచి అరోమా కోసం, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు దమ్ పెడితే సరిపోతుంది. ఆల్రెడీ కూరగాయ ముక్కలు సగం ఉడికి ఉన్నాయి కాబట్టి ఒక 20 నిమిషాలు దమ్ పెడితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద. 20 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అట్లనే వదిలేయాలి, ఉమ్మగిలుతుంది. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఇలా కలుపుకోవాలి రైస్ని. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లో ఉండే రైస్ తోటే వెజ్ దమ్ బిర్యానీ సూపర్ ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. నేను జై శ్రీరామ్ బియ్యం వాడాను. సోనా మసూరి తోటి కూడా వేసుకోవచ్చు.